వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్యకి దగ్గర అవ్వాలంటే తన మనసులో నా మీద ఉన్న అనుమానం, కోపం, భయం దూరం అవ్వాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా నా మంచితనం బయటపడేట్టు నటించాలి. అప్పుడే నా మీద నమ్మకం మొదలవుతుంది. ఆ నమ్మకం ప్రేమగా మారుతుంది. కాఫీ. సంధ్య, ఆగు సంధ్య. ఎందుకు సంధ్య నన్ను చూసి అంత భయపడుతున్నావు? నేనేమైనా క్రూర మృగంలా కనిపిస్తున్నానా? సైకోలా భయపెడుతున్నానా? ఎందుకు నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు? కాఫీ అడిగితే చేతికివ్వకుండా ఎవరో తెలియని మనిషికి తప్పక చేసే మర్యాదలా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతున్నా. నేను మరీ అంత పరాయివాణ్ణి అయిపోయానా? మన మధ్య పరిచయం అంత సులువుగా మర్చిపోయావా? ప్రస్తుతం ఆకాష్ ఫ్రెండ్గా ఇంట్లో ఉన్నా ఒకప్పుడు నేను నీ భర్తనే కదా, గుర్తులేదా? ప్లీజ్ గతం గురించి మాట్లాడకండి. ఏం సంధ్య, గతాన్ని గుర్తు చేసుకోవడం కూడా నీకు ఇష్టం లేదా? లేదు. ఎంత మారిపోయావు సంధ్య. నువ్విలా మాట్లాడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కిచెన్లో పనుంది. ఆగు సంధ్య, ప్లీజ్. నాతో మాట్లాడడానికి అనుకున్నాను. నా ముందు నిలబడ్డానికి కూడా నీకు ఇష్టం లేదా? నాకు ఆ మాత్రం అర్హత లేదా? చూడండి, మీరు ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చింది కొత్త జీవితం మొదలు పెడతారని తప్ప గతం గురించి మాట్లాడతారనో గుర్తు చేస్తారనో కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నీకంటూ ఒక జీవితం ఉంది కాబట్టి భవిష్యత్తు గురించి బెంగలేదు. గతం గురించి పట్టించుకోవు. కానీ నా జీవితం అలా కాదు. నా బ్రతుకులో గతం, అది మిగిల్చిన గాయాలు, జ్ఞాపకాలు తప్ప ఏమీ లేవు. ఏది మిగల్లేదు. భవిష్యత్తు ఏమవుతుందో, ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా లేదు. ప్రస్తుతం నువ్వు నా కళ్ళ ముందున్నా, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా, నువ్వు నాకేమీ కావు, నేను నీకేమీ కాను. అందరూ ఉన్న అనాథ నేను ప్రేమకి దూరమై ప్రాణాలతో ఉన్న జీవస్యంలా మిగిలిపోయాను. ఒక ఆర్మీ కెప్టెన్గా ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం అని ఆగాను, కానీ లేదంటే ఎప్పుడో చచ్చిపోయేవాణ్ణి. ఏమండి? ఇదే సంధ్య. ప్రేమగా, బాధ్యతగా నువ్వు పిలిచే ఈ పిలుపుకి దూరం అయినందుకే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. మాట్లాడాలని నాకు లేదు, కానీ అదే నిజం. నీ ప్రేమకి, పిలుపుకి దూరం అవ్వడమే నరకం అనుకుంటే, దానికి తోడు నన్ను అనుమానంగా, భయంతో చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. తల పగిలిపోయేంత నొప్పి వస్తే కాఫీ అడగాలని నీ రూమ్కి వచ్చాను, కానీ నువ్వు నిద్రపోతున్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయాను. మన మధ్య ఈ దూరానికి, మొహమాటానికి కారణం ఎవరు సంధ్య? 2 ఏళ్ల క్రితం వరకు ప్రేమగా ఉండి, కొన్ని
కొన్ని రోజుల క్రితం వరకు ప్రేమ నటించి సడన్గా ఇలా అంటి ముట్టనట్టుంటుంటే బ్రతుకు మీదే చిరాకు పుడుతుంది. చావు దేనికి పరిష్కారం కాదు. అదే కనుక నిజమై ఉంటే మీరు కాదు, నేనే ఏనాడో చనిపోయి ఉండేదాన్ని. సంధ్య ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. చావు గురించి నన్ను మాట్లాడొద్దని నువ్వెందుకు ఇలా అంటున్నావు? నువ్వు నాకు దూరం అయితేనే తట్టుకోలేను. అలాంటిది నువ్వు ప్రాణాలు వదిలేస్తానంటే నేను భరించగలనా? బ్రతికుండగలనా? నాతో కాకపోయినా ఆకాష్తో అయినా నువ్వు సంతోషంగా ఉండాలి. నాకంతే చాలు. నా మాటల్ని నమ్మలేకపోతున్నావు కదా సంధ్య, కానీ నేను నిజమే చెప్తున్నాను. ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నా సంధ్య సంతోషంగా ఉండాలి. ఇదే నేను ఎప్పుడు కోరుకునేది. నైస్ మీటింగ్ యూ ఆకాష్ గారు. మీ కంపెనీతో జాయింట్ వెంచర్ చేయడం మాకు హ్యాపీగా ఉంది. త్వరలోనే మా టీంతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా రెండు కంపెనీలకు వారధివి, ఈ ప్రాజెక్టు సారథివి నువ్వే వినాయకరావు. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. అయితే గట్టిగా గుర్తుపెట్టుకొని నేను మర్చిపోలేని ఫుడ్ పార్టీ ఇవ్వాలి. షూర్, నెక్స్ట్ మీటింగ్ పార్టీతోనే స్టార్ట్ చేసుకుందాం. అలా అన్నావు, బాగుంది. అయినా పార్టీ గురించి కాకపోయినా నువ్వు నా ఫ్రెండ్వి, వాడు నా మేనలుడు. ఆ మాత్రం మీడియేషన్ చేయకుండా ఎలా ఉంటాను? సరే ఆకాష్, నేను బయలుదేరుతాను. ఫ్లైట్కి టైం అవుతుంది. ఓకే అండి, వెళ్ళొస్తాను. ఉంటాను. బాయ్ ఆకాష్. బాయ్. ఆకాష్, నిన్న మీ అత్తయ్య నేను హాస్పిటల్కి వెళ్ళి మాధవరావు గారిని చూడాలనుకున్నాం. కానీ వీడు సడన్గా రావడం వల్ల ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మాధవరావు గారు ఎలా ఉన్నారు? కండిషన్ స్టేబుల్గానే ఉంది మావయ్య. కాకపోతే హార్ట్ కొంచెం వీక్గా ఉందని కొద్ది రోజులు అబ్జర్వేషన్లో ఉండమన్నారు డాక్టర్ గారు. ఓహో. నేను, సంధ్య, సూర్య ముగ్గురులో ఎవరో ఒకరం హాస్పిటల్కి వెళ్ళి పలకరిస్తూనే ఉన్నాం. లేదంటే ఫోన్లో అయినా మాట్లాడుతున్నాం. ఆకాష్, అడగడం మర్చిపోయాను. సూర్య మీ ఇంట్లో ఉండడం సంధ్యకి ఇష్టమేనా? ఇష్టమా అంటే మొదట్లో కొంచెం కంగారు పడింది. సూర్య మంచి మనసుతో అర్థం చేసుకున్నా మొదటి భర్తగా తనకు తెలియని ఇబ్బంది ఉంటుందని సంధ్య చెప్పింది మావయ్య. అది నిజమే కదరా, నాకు కూడా అదే అనిపించి అడుగుతున్నాను. అర్థమైంది మావయ్య. ఇప్పుడు మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కన్నా సూర్య మెంటల్ హెల్తే నాకు ముఖ్యం. నిన్న కూడా మా మధ్య సూర్య టాపిక్ వస్తే సంధ్యకి అర్థమయ్యే విధంగా చెప్పాను. తన డౌట్స్ని, కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేశాను. సంధ్య కూడా కన్విన్స్ అయింది మావయ్య. రేయ్, ఒకళ్ళని ఒప్పించడంలో నిన్ను మించిన వాళ్ళు ఉండరా? మీ అత్తయ్య నేను నీ మాటలు ఎన్నిసార్లు వినలేదు, మేము ఎన్నిసార్లు నమ్మలేదు. కరెక్టే మావయ్య. నువ్వు కూడా అప్పుడప్పుడు నా టెక్నిక్సే యూజ్ చేసేవాడివి కదా. చేశాను, కానీ సక్సెస్ అయిన దానికన్నా ఫెయిల్ అయిన సందర్భాలే ఎక్కువ. అందుకేరా గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటారు. అది కరెక్టే మావయ్య. అంటే నేను గాడిదనా? అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా.
డాక్టర్ గారే ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించడం లేదు. నిజంగా డాక్టర్ గారిని అడిగారా? అవునమ్మా, మీ నాన్నకి ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, సూర్యని మీ ఇంటి నుంచి మనింటికి ఎప్పుడు తీసుకొచ్చేద్దామా అనుంది. కొడుకుని బాగా మిస్ అవుతున్నారా అంకుల్? కాదమ్మా, కూతుర్లాంటి కోడల కోసమే ఆలోచిస్తున్నాను. నా గురించా? ఎంత కాదనుకున్నా నువ్వు సూర్య ఒకప్పటి భార్యాభర్తలే కదమ్మా. మీ ఇంట్లో వాడు ఎలా ఉంటున్నాడో అని చిన్న ఆలోచన. చిన్నది కాదమ్మా, పెద్ద ఆలోచనే. అంతా బాగానే ఉంటుందంటే నా మాట అస్సలు విండలేదు సంధ్య. నీ గురించే బెంగ పెట్టుకుంటున్నారు. చెప్పు తల్లి, సూర్య నీతో ఎలా ఉంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు? బానే మాట్లాడుతున్నారు నాన్న. సూర్య వల్ల మాకే సమస్య లేదు, మా వల్ల సూర్యకే సమస్య లేదు. అంతా సంతోషంగానే ఉంటున్నాము. మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండండి. ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత త్వరగా చక్కబడుతుంది. విన్నారు కదా, మీ అనుమానం, భయం ఇప్పటికైనా తీరాయా? మా వల్ల నీకు ఎన్నో కష్టాలొచ్చాయి తల్లి. ఇప్పుడు ఏ దాపరికం లేకుండా అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయాయి. కనీసం ఇప్పుడైనా నువ్వు సంతోషంగా ఉండాలన్న ఆశలో నుండి నాకు అనుమానం పుట్టిందమ్మా. నీకు ఏ సమస్య లేకపోవడమే నేనెప్పటికీ కోరుకునేది. నాకే సమస్య లేదు నాన్న. మీరు ప్రశాంతంగా ఉండండి. పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ చెప్పే వరకు మీరేం అడగద్దు. నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనెందుకు అడుగుతానమ్మా? అడగంలే. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. ఆ, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. అలాగేనమ్మా. బాయ్ నాన్న. తీసుకోండి ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. జాగ్రత్త. జాగ్రత్తమ్మా. సంధ్య, నువ్వు చెప్పకపోయినా అంకుల్కి సూర్య మీద అనుమానం వచ్చింది. అంత డీటెయిల్డ్గా డైరెక్ట్గా అడిగినప్పుడు నిజం చెప్పొచ్చు కదా సంధ్య. నీకు అంకుల్ అనుమానం మాత్రమే కనిపిస్తుంది, కానీ విషయం చెప్పిన తర్వాత ఆయన మనసులో పెరిగే కంగారు, దానివల్ల పాడయ్యే ఆరోగ్యం నాకు కనిపించింది. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మావయ్యని నాన్న అని పిలవడం వల్లనేమో ఆయన కూతురి కష్టాన్ని అర్థం చేసుకున్న తండ్రిలా ఆలోచిస్తున్నారు. కానీ నువ్వేమో నిజం దాస్తూ మంచితనానికి మూర్ఖత్వానికి మధ్య నలిగిపోతున్నావు. కనీసం ఆకాష్తోనైనా సూర్య గురించి మాట్లాడావా? చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆయనకి సూర్య మీద చాలా నమ్మకం ఉంది. అందుకే నా మాటలకి అంత విలువ ఇవ్వలేదు. కానీ సూర్యతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి? సూర్యతో మాట్లాడావా? ఏం క్లారిటీ వచ్చింది? ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంధ్య సంతోషంగా ఉంటే చాలు అని చెప్పాడు. సూర్య ఇలా చెప్పాడా? అవును దివ్య. కాఫీ అడగడానికి రూమ్కి వచ్చారంట. నేను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయారంట. సూర్య మాటలు విన్న తర్వాత నేనే అనవసరంగా అనుమానించానేమో అనిపించింది. సూర్య మాటలు అంత సులువుగా ఎలా నమ్మేస్తావు సంధ్య? అంటే ఏంటి దివ్య నువ్వు చెప్పేది? ఏమో, నాకైతే అనుమానంగానే ఉంది. కావాలని నీతో సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తోంది. ఒక మనిషిని మాటలు బట్టి కాదు, బిహేవియర్ బట్టి జడ్జి చేయాలి. ఆ విషయంలో నువ్వు మాత్రం ఫెయిల్ అవ్వద్దు. నీ ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. మనం చేసింది తప్పే. ఆడదానిగా నేనర్థం చేసుకున్నాను. మగాడివై కూడా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు బాబ్జీ? నువ్వింకా ఆ తప్పుని తలుచుకొని గిల్టీగా ఫీల్ అవుతున్నావో, లేక కావాలని నన్ను దూరం చేస్తున్నావో
నాకు తెలియడం లేదు. ఒక్కటి మాత్రం నిజం బాబ్జీ, దివ్య అనుకుంటున్నట్టు నువ్వు చీటర్వి కావని నేను బలంగా నమ్ముతున్నాను. మనమిద్దరం భార్యాభర్తలం కావాలని నేను మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. నీ మనసు ఎప్పుడు మారుతుందో ఆ దేవుడు ఏ దారి చూపిస్తాడో. నెల దాటిపోయింది అంటే నేను నెల తప్పానా? ఓరి దేవుడా, అలాంటిదేం జరగకూడదు. లేదు, ఈ వాంతికి నా భయానికి సంబంధం లేదు. లేదు లేదు లేదు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. సంధ్య, టిఫిన్ రెడీనా? రెడీ అండి, వడ్డిస్తాను రండి. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రావడం కొంచెం లేట్ అయి ఈ ఫోటో కింద పడితే ఫ్రేమే కాదు, నా గుండె కూడా ముక్కలయ్యేది. ఏంటిది ఆకాష్, జస్ట్ ఫోటో కోసం ఇంత ఎమోషనల్ అవుతున్నావు? ఇది జస్ట్ ఫోటో కాదు సూర్య, ఎన్నో జ్ఞాపకాలను పంచిన జీవితం, ఎప్పటికీ మర్చిపోలేని నా గతం. సంధ్య నాకు దూరమైన ఫీలింగ్ నాకెప్పుడూ కలగకూడదని ఈ ఫోటోని ఇక్కడ పెట్టుకున్నాను. ప్రతిరోజు అందంగా డెకరేట్ చేస్తాను, పూలదండను మార్చి దీపం వెలిగిస్తాను. నీ మాటలు వింటుంటే ప్రేమకు నిజమైన నిదర్శనంలా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మనుషులు దూరం అయినా కానీ మనసుల్లో మాత్రం గుడి కట్టుకోవాలని నిరూపించావు. అసలైన ప్రేమకి సిసలైన సాక్ష్యంగా నిలిచావు ఆకాష్. కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా ఆకాష్? ప్రేమని పాసింగ్ క్లౌడ్లా, టైం పాస్లా భావిస్తూ
ఒకరికి దూరమైన వెంటనే ఇంకొకరిని ఆప్షన్లో వెతుక్కుంటారు. అలాంటి వాళ్ళది ప్రేమే కాదు సూర్య. అది ప్రేమ పేరుతో చేసే మోసం, నమ్మక ద్రోహం. ఈ జనరేషన్లో చాలా జంటలు ఇలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రేమ వార్తలు రోజుకొకటి చూస్తున్నాం. కానీ నీ విషయంలో మాత్రం ఆ దేవుడు చాలా బాగా న్యాయం చేశాడనిపిస్తోంది. ప్రేమించే సంధ్యని దూరం చేసి అదే ప్రేమతో, అంతే ప్రేమతో ఇంకో మనిషిని నీ జీవితంలోకి తీసుకొచ్చాడు. నిజమే సూర్య. సంధ్య అన్న పేరంటే నాకెంత పిచ్చో ఆ దేవుడు కూడా తెలుసని నాకు అప్పుడే అర్థమైంది. ఒకవేళ తన పేరు సంధ్య కాకుండా ఏ గీతో అభినో అయితే పెళ్లి చేసుకునేవాడివి కదా? అది పక్కగా చెప్పలేను, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు మాత్రం ఈ సంధ్యని ఆ సంధ్య మర్చిపోయేలా చేస్తుందన్న నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరినా కూడా ఈ రోజు వరకు మొదటి భార్యని మర్చిపోకుండా దేవతలా పూజిస్తున్నావు చూడు. నిజంగా నువ్వు, నీ పాస్ట్ లవ్ గ్రేట్ ఆకాష్. లవ్ గురించి అయితే నువ్వు పొగడాల్సింది నన్ను కాదు సూర్య, సంధ్యని. నా మొదటి భార్య గురించి తెలిసి కూడా ఏ రోజు ఈ ఫోటో వద్దని కానీ ఇక నుంచి తీసేయండి కానీ చెప్పలేదు. నన్నెంత ప్రేమిస్తుందో నా గతాన్ని కూడా అంతే గౌరవిస్తుంది. ఓ అవునా? ఈ విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నిజం చెప్పాలంటే ప్రేమ గురించి సంధ్య కన్నా గొప్పగా ఇంకెవరికీ తెలీదు. అందుకే కదా తనని గ్రేట్ అంటున్నాను. నువ్వొక్కడవే కాదు ఆకాష్, నేను కూడా ఒప్పుకుంటాను. సంధ్య ఈజ్ రియల్లీ గ్రేట్. నన్ను గతాన్ని మర్చిపోమని ఇన్నిసార్లు చెప్తున్న దానివి ఆకాష్కి మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదా? ఆకాష్కి ఒక న్యాయం, నాకు న్యాయమా? ఆకాష్ తన మొదటి బంధాన్ని మర్చిపోలేదు. నువ్వేమో గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఎవరి ప్రేమ నిజమో ఏది అబద్ధమో నాకు తెలియట్లేదు. కనీసం నీకైనా క్లారిటీ ఉంటే మంచిది.